హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు కనుక మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో చివరిదాకా చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు ఈ వీడియో షేర్ చేయండి. అలాగే ఈరోజు కార్తీక దీపం సీరియల్లోని ట్విస్ట్లు ఏంటో తెలుసుకుందాం. దక్షిణామూర్తి మాన్యులు గుడిలో హోమం చేస్తుండగా అదే గుడికి శివనారాయణ తన ఫ్యామిలీని తీసుకొని వస్తాడు. అక్కడ సుమిత్ర ఎదురుపడడంతో నిన్నటి ఎపిసోడ్లో మనం చూసాము. దక్షిణామూర్తి చూడగానే పదండి పోదాం అంటాడు శివనారాయణ. దాంతో దక్షిణామూర్తి ఆగు అంటూ వాళ్ళని ఎదురుపడి, నేను నా కూతురు కోసం ఈ హోమం చేస్తున్నాను. గుడిలో ఉన్న ఆ దేవుడికి పక్కనున్న నా కూతురికి తెలియకపోయినా పర్లేదు, కానీ నీకు మాత్రం తెలియాల్సింది అని అంటాడు. కనీసం వచ్చే జన్మలో అయినా నా కూతురు నన్ను నాన్న అని పిలిచే అదృష్టం ఇవ్వమని ఈ హోమం చేస్తున్నా అని అంటాడు దక్షిణామూర్తి. దీంతో సుమిత్ర, మీది ఎంత శాంతి గుండె నాన్న, కూతురికి అమ్మ అనే పిలుపు దూరం చేసి నువ్వు నాన్న అని పిలిపించుకోవాలనుకుంటున్నావా? మనసులో లేని శాంతి మాటల్లో వెతుక్కుంటే దొరుకుతుందా అని అంటుంది మాలిని. గుండెల్లో లేని ప్రేమ గుడిలో కలిస్తే పుడుతుందా? ప్రాణం లేని బంధానికి శాంతి అవసరమా అని అంటుంది మాలిని. ఆ మాటల్లో మాలిని, అవసరమే సుమిత్ర, ఖచ్చితంగా అవసరమే. ఇంతకీ ఎలా ఉన్నావు సుమిత్ర అని ప్రేమగా అడుగుతుంది. ఎలా ఉన్నావు మేనకోడలా అని అంటుంది జోష్నని. జోష్న షాక్లో ఉంటుంది. దాంతో జోష్న ఆశ్చర్యంగా చూడడం గమనించిన దక్షిణామూర్తి, ఏంటి వీళ్ళు ఎవరైనా చూస్తున్నావా? మీ తాత ఎలాగూ పరిచయం చెయ్యడులే, తాను నా కోడలు, పేరు మాలిని, వరుసకి నీకు పిన్ని అవుతుంది అని అంటాడు. వరుసలేం అవసరం లేదు అని అంటాడు శివనారాయణ. మా ఇంటి ఆడపడుచు, మీ ఇంటి కోడలు అయితే వరుసలు కలుపుకోకుండా ఎలా ఉంటాం? పిల్లల రూపంలో ఆ వరుసలు బతికే ఉంటాయి. ఏం మెడకొండలా, ఎలా ఉన్నావు అని జోష్నను పలకరిస్తుంది. నా పేరు మీకు ఎలా తెలుసు అని అంటుంది జోష్న. హాయ్ కార్తిక్, మీ అమ్మ ఎలా ఉంది? ఇంతకీ ఆ ముఖ్యమైన వ్యక్తి ఎక్కడా అని తెలుసుకోవడమే తన పనిలే అని అంటాడు శివనారాయణ. ఎంతైనా నా ఆడపడుచు కుటుంబం గురించి తెలుసుకోకుండా ఎలా ఉంటాను? అయినా మీ గురించి తెలియదా ఎవరికి? హాయ్ కార్తిక్, మీ అమ్మ ఎలా ఉంది అని పలకరిస్తుంది మళ్ళీ మాలిని. అదే, మా దశరథ అన్నయ్య ఎక్కడున్నాడు? అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు సుమిత్ర అని అంటుంది మాలిని. దాంతో శివనారాయణ చేసుకున్న పరిచయాలు చాలు, గతాన్ని మర్చిపోయాయి అనుకోవద్దు. ఇక్కడ 2 హోమాలు మండుతున్నాయి. ఒకటి అక్కడ నువ్వు చేసే హోమం అయితే, 2 నా మనసులో రగులుతున్న హోమం. నువ్వు చేసే హోమం ఆగిపోవచ్చు, కానీ నా మనసులో రగులుతున్న హోమం ఎప్పటికీ మారదు అని అంటాడు శివనారాయణ. ఆగండి బాబాయ్ అని మాలిని అంటే, వచ్చింది శాంతి కోసమే కదా, మీరు ఎదురుపడకుండా ఉంటే నా కోడలి జీవితంలో అంతకంటే శాంతి ఉండదు అని అంటాడు శివనారాయణ. దాంతో దక్షిణామూర్తి, ఆ కుటుంబంలో అందరూ శివనారాయణ గీచిన గీత దాటరు అని అంటాడు. ఆ మాటలతో మాలిని, కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు మామయ్య గారు, మీరు మీ కూతుర్ని దగ్గర రావాలని ఆరాటపడుతుంటే అంతే దూరంగా ఉండాలనుకుంటుంది సుమిత్ర. మీ తండ్రి కూతుళ్లను మధ్యలో విడదీయాలని చూస్తున్నారు, వాళ్ళ కోసం మీరు గట్టిగా హోమం చేయాలి అని అంటుంది మాలిని. ఈ శాంతి హోమం చేస్తే చూసారా, తనే మీ దగ్గరికి వచ్చింది, ఏదో రోజు మిమ్మల్ని ప్రేమగా పిలుస్తుంది అని అంటుంది. ఆ పిలుపు కోసమే ఎదురు చూస్తున్నాను అని అంటాడు దక్షిణామూర్తి. ఇక సూరజ్ జోష్నలు కలిసి నవగ్రహం పూజ చేస్తుంటారు. మీ భార్యాభర్తలు వచ్చి ఇలా నిలబడండి అని అంటాడు పంతులు గారు. ఆ మాటలతో మండిపోతున్న జోష్న, ఏంటి పంతులు గారు, నేను మీకు చెప్పానా మేము భార్యాభర్తలు పూజ చేస్తున్నామని చెప్పామా? మీకు తెలియకుండా ఎలా మాట్లాడతారు అని జోష్న అంటుంది. అదేం లేదమ్మా, మీ ఇద్దరు కలిసి వచ్చారు కదా అందుకే అంటుంది. అంటే గుడిలో చాలామంది కలిసి వస్తారు, వాళ్ళందరినీ భార్యాభర్తలుగా మీరే నిర్ణయిస్తారా అని కోపంగా జోష్న అంటుంది. అతను నా మొగుడు కాదు, కలిసి వచ్చినంత మాత్రాన మొగుడు పిల్లలు అయిపోతారా అంటూ ఫారీ అవుతుంది జోష్న. ఇక సూరజ్ అయితే జోష్నకి మండిపడుతున్న కొద్దీ మండేటు చేస్తాడు. పూజలు వేరేనా, మతాలు ఒకటే అంటూ జోష్న కలిసి దోష నివారణ పూజ చేస్తాడు. నా జాతకంలో శని దోషం ఉందో లేదో తెలియదు, కానీ నా జీవితంలో శని మాత్రం వీడు నా జీవితంలో నుంచి బయటికి గెంటే శనీశ్వర అని దేవుణ్ణి కోరుకుంటుంది జోష్న. అయితే సూరజ్, నాకేం కోరికలేం లేవు శనీశ్వర, తను ఏం కోరుకుందో అది జరగకుండా చూడు చాలు. నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను మనసారా, ఆ అమ్మాయితో నా పెళ్లి చేర్పించు శనీశ్వర అని మొక్కుంటాడు. ఇదంతా కట్ చేస్తే పంతులు గారు అంటారు, బాబు మీ పూజ అయిపోయింది, ప్రదర్శనలు చేసి మీరు బయలుదేరచ్చు అని అంటాడు పూజారి. పూజారి గారు, నేను శనిదోషం ఉందని ఈ పూజ చేశాను, ఇప్పుడు ఈ పూజ చేశాను కదా, నా శనిదోషం తొలగిపోతుందా అని అంటారు పూజారిని. సూరజ్,
తప్పకుండా బాబు, ఎందుకు తగిలిపోదు? నీకిప్పటి నుంచి మంచి రోజులే వస్తాయి అని పంతులు గారు అంటారు. అవునా? నేను ఒక అమ్మాయిని ఇష్టంగా ప్రేమిస్తున్నాను పంతులు గారు అని అంటే జోష్న చాలా సీరియస్‌గా తన వైపు చూస్తుంది. ఈ విషయం గమనించిన పంతులు గారు కామ్‌గా ఉండి, "బాబు, నువ్వేం కోరుకున్నావో అది తప్పకుండా కోరుతుంది. శనీశ్వరికి నువ్వు మనస్ఫూర్తిగా పూజ చేశావు. ఆ శనీశ్వరుడు ఆ శనీశ్వర స్వామి నీ పూజని ఫలితం అందిస్తాడు. నువ్వు అనుకున్న పని తప్పకుండా జరుగుతుంది. నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటే తప్పకుండా నన్నే పిలువు" అని అంటాడు పూజారి. "తప్పకుండా గురువుగారు, నేను మిమ్మల్నే పిలుస్తాను" అంటే, "శంభాష్! సంభావనం గట్టిగా ఇవ్వాలి బాబు" అని అంటారు. "నేను అనుకున్న అమ్మాయితో మీరు పెళ్లి జరిపిస్తే తప్పకుండా ఇస్తాను గురువుగారు. 1,16 మీకు ఇస్తాను" అని అంటాడు. పంతులు గారు ఎంతో సంబరపడి, "తప్పకుండా బాబు, నేను మీ పెళ్ళేంటి, మీ పిల్లల నామకరణాలు అన్నీ నేనే చేస్తాను. ఇక నుండి నేను మీ పూజారిని" అని నవ్వుకుంటూ వెళ్ళిపోతారు పంతులు గారు. ఇక వీళ్ళు గుడిలో 7 ప్రదక్షిణలు చేస్తూ ఉండగా జోష్న మండిపడుతుంది. "వీడేంటి నాకిలా తగిలాడు, ప్రశాంతంగా పూజ కూడా చేసుకోనివ్వడు" అని అంటుంది. వీళ్ళిద్దరు ప్రదక్షిణలు చేస్తూ ఉండగా జోష్న కాలు తొక్కుతాడు సూరజ్. జోష్న కింద పడిపోగా తను పట్టుకొని మురిసిపోతూ ఉంటాడు. ఇంతలో వాళ్ళు పూజ చేస్తుంటే పారిజాతం చూస్తూ ఉంటుంది. కార్తీక్ చెడు కూడా ఆడుకుంటాడు. వాళ్ళదేదో పూజ చేసుకుంటుంటే, "నీ ఏంటి మధ్యలో" అని అంటాడు కార్తీక్. "నా గురించి ఎందుకులే, కానీ దీప ఎక్కడా" అని అంటుంది. "కష్టపడి ప్రసాదం చేసింది కదా, ఇష్టపడి అందరికీ పంచుతుంది. నువ్వు కూడా రా, పంచుదాం" అని అంటూ లాక్కొని వెళ్తాడు కార్తీక్. అటు మాలిని దేవుడికి మొక్కుతూ ఉంటే దీప వెళ్ళి ప్రసాదం ఇస్తుంది. ఆ ప్రసాదాన్ని ప్రేమగా తీసుకొని టేస్ట్ చేసిన మాలిని, "నువ్వు వంటలు బాగా చేస్తావు అనుకుంటా, నా దగ్గర పని చేస్తావా? మా రెస్టారెంట్లో ఉద్యోగం ఇస్తాను" అని అడుగుతుంది. "మనిషిని చూడగానే అంత మంచి ఉద్యోగం ఇస్తానంటున్నారే" అని దీప అనడంతో, "నేను చక్కెర పొంగలి బాగా చేస్తాను, కానీ నువ్వు చేసినంతగా బాగా చేయలేను. అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకుతో పట్టుకుంటే సరిపోతుంది" అంటారు కదా. "నువ్వు ఎంత మంచిగా వంటలు చేస్తావో ఈ చక్కెర పొంగలి తిని చెప్పేయొచ్చు. నువ్వు ఊహించినంత జీతం ఇస్తాను. నువ్వు రేపే వచ్చి జాయిన్ అవ్వు" అని అంటుంది మాలిని. దాంతో దీప, "మిమ్మల్ని చూస్తుంటే మాకు దగ్గర మనిషిలా ఉన్నారు. తప్పకుండా మళ్ళీ కలుస్తాను. కానీ ఒకరిని ఏదైనా అడిగే ముందు వాళ్ళు ఎవరో ఏంటో కూడా తెలుసుకోవాలి కదా" అని అంటుంది దీప. "నిన్ను చూసి నువ్వు అంచనా వేసినట్టే నన్ను చూసి అంచనా వేయగలను కదా. అంచనా వేసి అడిగాను. నేను ఇచ్చిన సరిపోదంటే నీకు ఎంత కావాలో అడుగు" అని అంటుంది మాలిని. "నువ్వు ఎంత ఇచ్చినా నేను తీసుకోలేను" అని అంటుంది దీప. "నువ్వు ఎక్కడో నిజాయితీగా పని చేస్తున్నావు అని తెలిసింది. నిజాయితీకి ఉన్న విలువ ఆ మనిషి అవసరాన్ని బట్టి మారుతుంది. నీ అవసరానికి విలువ కట్టొచ్చు కదా" అని అంటుంది మాలిని. "అవసరాలన్నీ బట్టి విలువలు మార్చుకునేంత తక్కువ స్థాయి నా దగ్గర లేదు" అని అంటుంది దీప. "ఇంత పదునైన మాటలు మాట్లాడుతున్నావంటే నువ్వెవరో తెలుసుకోవాలని ఉంది" అని అంటుంది మాలిని. "వంట ఇంత మంచిగా చేస్తున్నావు అంటే ఎక్కడైనా వంటలు చేస్తున్నావా" అని అడుగుతుంది మాలిని. "తను వంట మనిషి కాదు జోష్న, రెస్టారెంట్స్ ఈసీఓ. తను నా భార్య కూడా" అని అంటాడు కార్తీక్. ఇంతలో శివనారాయణ వచ్చి, "ఈ విషయంలో మాలినికి తెలియదా అనుకుంటున్నావా" అని అంటాడు. "తెలిస్తే వంట మనిషి అని ఎందుకు అంటాడు" అని కార్తీక్ అంటాడు. "ఆ మనిషికి అన్నీ తెలిసే కావాలనే అడుగుతుంది" అని అంటాడు శివనారాయణ. దాంతో కార్తీక్ మాలిని వైపు కోపంగా చూస్తాడు. "అంటే దీప ఈసీఓ కాదు, వంటలు చేసుకునే వంటలక్క స్థాయి అని గుర్తు చేయడానికి కావాలని దీపను అవమానిస్తూ మాట్లాడుతున్నావా" అని అంటాడు కార్తీక్. వీళ్ళ మధ్య ఇలా పగ రగులుతూ ఉంటుంది. మాలినికి వీళ్ళ ఫ్యామిలీ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అన్నీ తెలుసు. కానీ కావాలనే ఎవరు తెలియనట్టు ఉంటుంది. కావాలనే వాళ్ళ హోటల్కి పక్కనే మరొక రెస్టారెంట్లు ఓపెన్ చేసి వాళ్ళకి పోటీగానే ప్రతి రెస్టారెంట్ను నడపాలనుకుంటుంది. వాళ్ళ పతనాన్ని చూడాలనుకుంటుంది మాలిని. ఈ విషయం మళ్ళీ వాళ్ళకి తెలియనట్టుగానే వాళ్ళతో మంచిగా ప్రవర్తిస్తున్నట్టుగానే నటిస్తుంది మాలిని. వీళ్ళందరూ కలిసిపోవాలి. సుమిత్ర, దక్షిణామూర్తి, జోష్న వీళ్ళందరూ కలిసి వాళ్ళ దక్షిణామూర్తి దగ్గరే ఉండాలని మాలిని కోరుకుంటుంది. కానీ ఈ కథ అనేది జరుగుతుందా లేదా అని చూడాలి. ఇక సుమిత్రకి మాత్రం తన నాన్నతో కానీ వదినతో కానీ ఉండడం ఇష్టం లేదు. అందుకనే సుమిత్ర మాలిని పలకరించగానే, "నేను మళ్ళీ మీ జోలికి రాను. మీరు వచ్చి నాతో మాట్లాడొద్దు. ఎన్నిసార్లు చెప్పినా మా జోలికి ఎందుకు వస్తారు? మీవెవరో" అని సుమిత్ర గట్టిగా వార్నింగ్ ఇస్తుంది మాలినితో. ఇక మాలిని ఏం చేసేది లేక వాళ్ళ మామయ్య దగ్గరికి వెళ్ళి, "మామయ్య, ఇన్నాళ్ళు నువ్వు వదిన కలుస్తారా అంటామా అనుకోలేదు. కానీ గుడిలోనే హోమం చేస్తున్నాం కాబట్టి ఆ దేవుడి దయ వల్ల మీరిద్దరూ కలిశారు. అలాగే మీ మధ్య కూడా మంచి ప్రేమ పెరిగి మాటలు కలుస్తాయి. వదిన మన ఇంటికి వస్తుంది. జోష్న కూడా మన దగ్గరే ఉంటుంది.
మీరేం కంగారు పడకండి, ఇదంతా చిన్నగా జరుగుతుంది అని మాలిని వాళ్ళ మామయ్య దక్షిణామూర్తికి హామీ ఇస్తుంది. ఇలా అందరూ మాట్లాడుకుంటూ ఉండగా శివన్నారాయణ వెళ్తుందంటే దక్షిణామూర్తి ఆపుతాడు. ఏంటి వెళ్తున్నారా అంటే, నేను గుడికి వచ్చాను మనశ్శాంతి కోసం, కానీ ఆ మనశ్శాంతే మిమ్మల్ని చూశాక నాకు ఇక్కడ లేదు. మీ పని మీరు చూసుకోండి, మా పని మేము చూసుకుంటాం, మా మ్యాటర్స్లో మీరు ఇన్వాల్వ్ కావద్దు అని దక్షిణామూర్తికి శివనారాయణ గట్టి వార్నింగే ఇస్తారు. ఎప్పుడు మంచి స్నేహితులుగా ఉన్న మనం ఇలా కఠినంగా ఉంటున్నాం అంటే ఏంటో నువ్వే అర్థం చేసుకోవాలి అని దక్షిణామూర్తి శివనారాయణతో అంటారు. ఈ ఎపిసోడ్ ఇప్పటితో ముగుస్తుంది. రేపు ఎపిసోడ్లో ఏం జరిగిందో ముందుగానే తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఇప్పుడు చూసిన మీ వీడియో ఎలా ఉందనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.